యోబు గ్రంథం 9వ అధ్యాయం. అప్పుడు యోబు ఎలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? వాడు ఆయనతో వేద్యమాడ గోరిన ఎడల 1000 ప్రశ్నల్లో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరమియ్యలేడు. ఆయన మహా వివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయువాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అధర చేయువాడు ఆయనే. ఉదయింప వద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపక అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరుచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశిరము, కృత్తిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడును తెలిసికొనలేని మహత్తయిన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో, ఆయన నా సమీపముగా గడచిపోవుచున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడగతగిన వాడెవడు? దేవుని కోపము చల్లారదు. రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను? నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్తయని నేనాయనను బ్రతిమాలుకొనదగును. నేను మొర్రపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చినను. ఆయన నా మాట ఆలకించనని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలుగగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే యున్నానని ఆయన ఎనును. న్యాయ విధిని గూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా నుండ తెగించువాడెవడని ఆయన ఎనును. నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను నా యందు నాకిష్టము లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒకటే. కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసము ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయును. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింప లేకుండా ఆయన చేయును. ఆయనగాక ఇవి అన్నియు జరిగించువాడు మరి ఎవడు? పరుగు మీద పోవు వాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎరమేదికి విసరున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. నా శ్రమను మరిచిపోయేదననియు దుఃఖముఖుడనై ఉండుట మాని సంతోషముగా నుండెదననియు నేను అనుకొంటినా? నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా. కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాస ఎలా? నేను హిమముతో నన్ను కడుగుకొనినను, సబ్బుతో నా చేతులు కడుగుకొనినను. నీవు నన్ను గోతిలో ముంచెదవు. అప్పుడు నేను నా స్వంత వస్త్రములకై అసహ్యుడనగుదును. ఆయన నావలే నరుడు కాడు. నేను ఆయనతో వేద్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకర మహత్యమును నాకు కనపరచుకుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను
ఆయనకు భయపడక నేను మాట్లాడెదను. ఎలయనగా నేను అట్టివాడను కాననుకొనుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకడందు భద్రపరిచి దీవించునుగాక. ఆమేన్.